ఎప్పటికైనా ఒకటి ఎవడనానికి శత్రువుని మిత్రుడిని చేసే పని ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎవడో చెప్పాడా ఏమో వద్దనేరా అనే మనం ఎప్పుడు ఆపకూడదు. పోయే తావు నడుచుకొని పోతేనే ఏ దారిలో ఏ ముళ్ళు ఉన్నానో ఏ దారిలో ఏమున్నానో తెలిసేది. మనం ఆడే ఆగితే లైఫ్ అర్థమైంది. మనము లైఫ్ ఉండేదే బతికేదే జీవితం కోసమే. 3 ఫూట్ల భూమి కోసం అంటే ఎడం బతకచ్చు, 3 కోట్లు భూ కంటే ఎడం బతకచ్చు. కానీ ఇక్కడ భూకి కొడుకు సంబంధం లేదు. ఒక పేరు సాధించాలంటే 100 ఏళ్ళు బతుకుతాము తుంగా. కానీ 100 ఏళ్ళు నిమ్మడాలంటే పేరు సాధించాల. 100 ఏళ్ళు కావాల్సింటే మామూలు పెళ్ళాం పిల్లలతో ఒక పని చేసుకుంటే 500 రూపాయల్లోనే జీవితంతో గడపచ్చు. డైలీ తీసుకుని పోతుంది జీవితంలో. కానీ పేరు వచ్చేది చాలా కష్టం మీద వస్తుంది. ఆ పేరు సంపాదించాలి ఎప్పటికైనా. డబ్బు కాదు. డబ్బు ఇప్పుడు ఉంటుందో రేపు పోతుందో, కానీ అది కాదు లైఫ్ అంటే. డబ్బుకి విలువ ఇవ్వకూడదు. డబ్బు ప్రేమే, దుడే. కానీ ఒక పేరు అనేది ఒక బ్రాండ్. ఆ పేరు కావాలి కానీ డబ్బు లేదు. డబ్బు నీకు 10 మంది సంపాదిస్తే ఆ 10 మంది 5 మందిలోనే నీవు దాంట్లో ఇద్దరినే సంపాదించగలవు. 10 మందిలో నువ్వు పేరు సంపాదించగలవు. 10 మందిలో చిక్కేది 3కే నీకు. అది నీతో అవసరం ఉన్న ఆయనకే నీ పేరు అవసరం. డబ్బు ఉంటే, డబ్బు లేక నీకు పేరు ఉంటే 100 నీకు అవసరం. దాంట్లో ఒకటి పోయినా 99 వెళ్తుంది. దానికి విలువ ఉన్నంత ఈ డబ్బుకు లేదు జీవితంలో. కానీ కొంతమంది డబ్బే ఉంటే అంత. డబ్బుని అవసరానికే ఉండొచ్చు, కానీ పేరు చుట్టుముట్లు ఉంటుంది. ఇప్పుడు నీతో డబ్బునో నీతో అహంకారమునో అంతా ఉండొచ్చు. రేపు పొద్దున అదే డబ్బు లేకుంటే నీకొద్దే అధ్వానం చేస్తాం. అదే పేరున్నాడు పలానా ఊరికి పో, అంతా బూలేడు తప్ప డబ్బు లేకున్నా ముద్దు బూచి చంపిస్తారు, పెట్టి చంపిస్తారు. ఏంటంటే మన పేరు ఉన్నా కాబట్టి. నీ డబ్బు ఉన్నంత వరకే నీకు విలువ. నీ డబ్బు నీతో లేకున్నప్పుడు ఎవడు నీకు విలువ ఇవ్వడు. కాబట్టి ఎప్పటికైనా డబ్బుకి కాదు, మనిషికి విలువండి. నా లైఫ్లో నేను సాధించింది మాత్రం నా పేరే కానీ డబ్బు కాదు. ఇప్పుడు డబ్బు నేను ఎంతో ఖర్చు చేసుకోగలను, ఎంతో పెట్టగలను, అది నాకు సత్తా ఉండదు. కానీ ఒకటి నా పేరు వస్తుంది, అంతేగాని డబ్బు వచ్చలేదు. డబ్బునే 10 మందితో తీసుకో, 10 మందితో తీసుకున్నా. కానీ ఈ పొద్దు ఈలాగా పోతున్నాను అంతేగాని ఇచ్చే శక్తి ఉండదు, ఇచ్చే కెపాసిటీ ఉండదు, పేరు పాడుకున్నట్టు దమ్ము ఉండదు. కానీ దానికి సమయం పట్టచ్చు. ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. కానీ నేను డబ్బు సంపాదించుకున్న నా పేరు నాకే వస్తుంది. కానీ ఇప్పుడు పోయిన పేరు నెక్స్ట్ డబ్బు సంపాదించుకున్నాక నాకు వస్తుంది. అదే నువ్వు డబ్బు సంపాదించి నువ్వు డబ్బు కొట్టుకో, నీకు డబ్బున్నంత ప్రేమ, డబ్బుకు ఉన్నంత ఉన్నప్పుడు విలువ నువ్వు కొట్టుకొని చూడే, నీకు విలువ ఉండదు. నీకు నాకేముండదంటే నీతో డబ్బు ఉండి నీ పేరు సాధించుకున్నావు. నాతో డబ్బు లేకుండా నీ పేరు సాధించుకున్నావు. కానీ నువ్వు డబ్బు కొట్టుకొని చూడి, నీ పేరు ఉండదు. ఆ ముగ్గురితోనే ఉండదు. నేను ఇప్పుడు డబ్బు సంపాదించుడి, అదే పేరు అందరిలో ఉంటుంది. దీంట్లో అర్థం ఏమంటే డబ్బు విలువ ఇచ్చేది కాదు ఎప్పుడు లైఫ్లో. అంటే డబ్బు లేకుండా విలువ ఇచ్చుడి. డబ్బు ఇప్పుడు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. గుణం అనేది సాకు ఉండాలి. వీడొక పెట్టుకొని వీడొక మాట్లాడే మాట కాదు. ఈ పొద్దు ఆపద ఉంటే నాలుగు మాటలు ఎన్నైనా ఒప్పుకో, కానీ పేరు వాడుకుంటేకి. కానీ అందరికీ తెలుసు ఎవరు ఎట్టవాళ్ళు ఎవరు అట్లా. వెనక ఎంత మాట్లాడినా అది సమస్య వేరే. లైఫ్లో వెనక మాట్లాడేవాడు వెనక ఉంటాడు, కానీ ముందర మాట్లాడేవాడు
కంటి చూపు ముందరే ఉండాలి కానీ వెనక్కి ఉండకూడదు లైఫ్లో. ఏంటికి ముందర ఉండాలంటే రాబోయే తరాన్ని ఎలా చూడాలని అదే ఆలోచిస్తూ చూడాలని మనము. వెనక్కి ఎవడో మాట్లాడతానో వెనక్కి చూసుకుంటుంటే మనం వెనక్కి ఉంటాం కానీ ముందర చూడము. దాని నుంచే లైఫ్ లేకపోతే లైఫ్ అనేది ఒక బోనస్. బోనస్ అంటే ఎట్లా అంటే ఎప్పుడు లాటరీ తగులుతామో తెలియదు. మనం వెళ్ళే దారి ఉండదు, మన గమ్యం దూరం ఉండదు. ఆ గమ్యంలో లాటరీ చిక్కుతా అంటే వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే ఎంతమంది లాగేవాడు ఉంటాడు, ఎంతమంది చెప్పుకుంటాడు గమ్యంకి, అది వేరే. తన లైఫ్లో పేరు చదివేది, డబ్బు చదివేది, డబ్బు చదివేయండి, ఫస్ట్ పేరు సాధించుకోండి.